కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. గత కొన్ని వారాలుగా తల్లిదండ్రులు మీ సంసారం అనే ఆ శీర్షికలో మనం ధారావాహికంగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మిమ్మల్ని గాయపరచాలని కాదు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎంతో కొంత మీరు దేవుని నుండి మేలు పొందాలని, వ్యక్తిగతంగా మీ బాధ్యతను జ్ఞాపకం చేయడానికి, దేవుని సంతోషపరచడానికి, మారుమనసు పొందిన విశ్వాసులుగా మీరు ఎలా ప్రవర్తించాలి అనే మాటలు చెప్పడానికే కానీ మిమ్మల్ని విమర్శించడానికి కాదని గుర్తుపెట్టుకోండి. హృదయపూర్వకంగా ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు, ఆదరిస్తూ వచ్చారు, ప్రార్థిస్తూ వచ్చారు. మంచిగా ఇంతకాలం మీరు ఈ కార్యక్రమం విషయంలో సదాభిప్రాయం కలిగి ఉన్నారు. దానికి ఈ దాసుడు నిండు వందనాలు తెలియచేస్తున్నాడు. మనం ఈ కార్యక్రమంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఇలా అన్నారు: తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణమగుననియు దేవుడు సెలవిచ్చెను అన్నాడు. తల్లిదండ్రులను ఘనపరచుమనియు దూషించువాడు తప్పక శిక్ష పొందుతాడని. తల్లిదండ్రులని ఘనపరచు అన్న మాట మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, భర్తలుగా మీ భార్యలను అమ్మా నాన్నలను చూసే దగ్గర వారితో మీరు కూడా సహకరించడం అనేది అవసరమని నా అభిప్రాయం. మీరు కూడా సహకరించాలి. మీరు సహకరించకపోతే వారు ఆ పనిలో అలసిపోయే ప్రమాదం ఉంది, విసిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎంతో కొంత మీరు సహకరిస్తే వారికి కాస్త ప్రోత్సాహం లభిస్తుంటుంది. కేవలం వాళ్ళు చేయాలి అంతవరకే, అది వాళ్ళ బాధ్యత అని మీరు అనుకుంటే మీ తల్లిదండ్రులను మీరు ఘనపరిచినట్టు కాదు కదూ, వారిని సన్మానించినట్టు కూడా కాదు కదా. అందువల్ల భర్తలుగా మీరు వ్యక్తిగతంగా ఏం చేయాలో కొన్ని విషయాలని ఈరోజు చూద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువును పరిశుద్ధుడువును నిత్య నివాసువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి మీ లేఖనం వద్దకు వచ్చాం. వాక్యాన్ని వివరించడానికి నీ సేవకునికి అవసరమైన భావాలను పరిశుద్ధాత్మదేవుని ద్వారా అంతరంగంలో పోయి మీ అని విజ్ఞాపన చేస్తున్నాను. వాటిని స్పష్టంగా చెప్పడానికి నా పెదాలకు సత్తో నిమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. శక్తిహీనత మధ్య, చేతకాని దినం మధ్య మరోసారి ఈ లేఖనాన్ని నీ పిల్లలతో మాట్లాడడానికి నీ దాసుడు ఉద్యుక్తుడు కాగా మీరు బలపరచండి. అనేక కుటుంబాల మధ్య ప్రభువా దుఃఖం ఉంది. అనేక కుటుంబాలలో చెప్పుకోలేని బాధలున్నాయి. అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఒకరి ఎడల ఒకరికి ఏర్పడుతున్న అపోహలు, వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల వల్ల భార్యాభర్తల నడుమ వస్తున్న ఇబ్బందులు, విభేదాలు, వీటన్నిటినీ అధిగమించి నీ వాక్యానికి ప్రాధాన్యతనిచ్చిన వారై ఇద్దరు విశ్వాసులే గనుక నమ్మకంగా తమ వంతు చేసి మీ చేత బళా అనిపించుకునే కృపను వింటున్న మా ప్రియులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భర్తలుగా వారి ఎడల ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి నీ దాసునికి అవసరమైన జ్ఞానాన్ని, ఆత్మనింపుదలను ఇవ్వండి. వింటున్న మా ప్రియుల యొక్క పరిస్థితులను మరోసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి మానసిక పరిస్థితులు,
వారి ఆత్మీయ పరిస్థితులు, వారి ఆర్థిక పరిస్థితులు, వారి ఆరోగ్య పరిస్థితులు నాకు తెలీదు. కానీ మీకు తెలుసు, వారు ఏ స్థితిలో ఉండి నేడు ఈ వాక్యాన్ని వింటున్నారు. వారు శారీరకంగా అనారోగ్యంలో ఉండి ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రయాసపడి కష్టపడి చేసిన పని వల్ల అలసిపోయి మానసికంగా కృంగిన వారుగా నీ వాక్యం వింటున్నారేమో. వారిని మీరే ఆదరించండి నాయన, బలపరచండి నాయన, నూతనమైన సత్తువును అనుగ్రహించండి ప్రభువా. ఆ దినాన్న ఎండి మోడు వారిన జీవితానికి నూతన జీవాన్ని ఇచ్చిన వారు మీరు కదా. మరణం సమీపించిన వారికి మరో అవకాశం ఇచ్చిన వారు మీరు కదా. కన్నీటిలో కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇచ్చింది మీరు కదా. ఈరోజు కూడా అదే కార్యాన్ని మీ కృప చొప్పున చేసి మీ నామానికి మహిమ కలుగు చేసుకొందురని నీ దాసుని ఆశాంతం మరుగుపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొంతమంది చేయడానికి సుముఖంగానే ఉంటారు, కాకపోతే వారికి అవసరమైన ప్రోత్సాహం భర్తల నుండి లభించదు. నువ్వు చూడకపోతే పనివాళ్ళ పెట్టి చూపించుకుంటా నేను అంటాడు ఆయన. అంటే పనివారు ఎప్పటికీ పనివారే కదండి. మనవారికి పనివారికి వ్యత్యాసం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు, దుఃఖంతో ఒక మాట చెప్తున్నాను, కూతురో కోడలో కొడుకో లేదు అల్లుడో వాళ్ళు సహాయం చేయడానికి వాళ్ళేమి పట్టించుకోకుండా, వారు అసలు దరికి కూడా రాకుండా ఆ పనివారు మాత్రమే చేస్తున్నప్పుడు ఆ పరిచర్య చేయించుకుంటున్న వారి మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పనివారు పని చేస్తున్నా ప్రక్కన మీరు కూర్చొని ప్రోత్సహించండి, అప్పుడు వారి మనసు వేరుగా ఉంటుంది. కాబట్టి పనివారిని పెట్టి నేను చూయించుకుంటాను అని కాస్త ప్రగల్భాలు పలక్కండి. నీ భార్య సహకారం నీకు అవసరమని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో నీవు పనివారిని పెట్టాలన్నా నీ భార్య సహకారం అక్కర్లేదా? ఆమెను తోసివేసి నేను చూసుకోగలను అని అనుకుంటే రేపొద్దున నువ్వు మూలపడితే నిన్ను చూసేది ఎవరో చూడు, ఒకసారి ఆలోచించు. వయసులో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయని తనం ఈ మాటలకు కారణమవుతుంది. ఇలాంటి మాటలు దయచేసి పలకండి. అంతేకాదండి, వారిని కాస్త ప్రోత్సహించండి. కొంతమంది దేనికి మాట విన్నట్టుంటారు, కానీ మంచిగా ఒక మాట చెప్తే మాత్రం లోబడతారు. అది వారి మనస్తత్వం. నువ్వు వారిని పొగడ్డంలా వారిని ప్రోత్సహిస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. కొద్దిపాటి ప్రోత్సాహం వాళ్ళకి అవసరం. కొద్దిపాటి ప్రోత్సాహం కనుక వారికి ఉంటే వారు ఎంత పనైనా చేయడానికి సన్నద్ధులుగా ఉంటారు. నీ నుండి ఏ ప్రోత్సాహం రాకుండా నువ్వు ఒక జడ పదార్థంలాగా ఉంటే వాళ్ళకి చేయాలనే మనసు ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి. మీరు పురుషులుగా ఆలోచిద్దాం. నీ మీదున్న బాధ్యత చాలా గొప్పది, పెద్దది. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, ఇంకా నీకు పని చెప్పాలి అని అంటే బాధగా ఉంది అని అనండి. పర్వాలేదులేండి, తప్పకుండా చేయాలి కదా. ఈ మాటలు వారి హృదయంలో నుంచి వస్తాయి, వారి పెదాలతో పలకరు. కాబట్టి కొద్దిపాటి ప్రోత్సాహం భర్త నుండి భార్య కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? కొంచెం ప్రశంసించండి. మిక్కిలి బలహీనమైన ఘటమని ఎరిగి వారితో ఎలా కాపురం చేయమన్నాడు లేఖనంలో పేతురు గారు, గుర్తుంది కదా. ఇది చాలామంది భర్తలు దీనిని కాస్త అక్కర్లేనిదిగా భావిస్తారు.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అన్న పదం, సన్మానించి అనే పదానికి అర్థం ఏంటంటే వారిని కాస్త ప్రశంసించి వారి అవసరతలను పట్టించుకుని వారి కొరకు నేనున్నాను అనే భరోసా నువ్వు ఇస్తే వారు ఎవరు కాదనలేరండి. నేను చూసే మనసున్నటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. అసలు చూసే మనసే లేని వారిని మనం ఏం చేయలేం. ఒక మాట అండి, ఇష్టపూర్వకంగా చేయాలి కానీ నువ్వో నేనో బలవంతం చేసి వాళ్ళతో చేయించలేము. అలా చేయించాలని కోరుకోవడం కూడా మంచిది కాదు. అది నిరంకుశత్వం అవుతుంది. వాళ్ళ అంతరంగానికి అలా చేయటం లేదా? ప్రార్థించు, ప్రార్థన చెయ్యి. ప్రభు సాయం చేస్తాడు. చూసే మనసు వారికి ఇస్తాడు. చూడాలనే ఆలోచన తపన వారిలో కలుగు చేస్తాడు. అప్పుడు వారు కాదనకుండా చేస్తారు. చాలాసార్లు పురుషులంగా మనం వారి మీద పెత్తనం చేసేటువంటి తత్వం కలిగిన వాళ్ళంగా ఉంటాం. వారు నా మాట వినాలి, విని తీరాలి అనే ఆలోచనలోకి పెడతాం. వాస్తవమే, వినాలి అనే బుద్ధి వాళ్ళకుంటే వింటారు. వినకపోతే ఏం చేస్తావు? కొడతావా? తప్పు కదా. అలా ఇప్పటికీ చేయకండి. అది పొరపాటు. ఎవరైనా బెత్తంతో కాదండి, బెత్తంతో కాదండి, ప్రేమతోనే వారు నీ మాట వినాలి. ప్రేమకే వారు లోబడాలి. ప్రేమను వారు అర్థం చేసుకోవాలి. ఇది లేకుండా కేవలం నిరంకుశంగా ప్రవర్తించి వారిని నేను లోబర్చుకోగలను, వారు నా మాట వినేట్టుగా నేను చేసుకోగలను అంటే ఎన్ని రోజులది? ఎంతకాలం వరకు? హృదయపూర్వకంగా చేస్తారా? సాధ్యం కాదు కదా. కాబట్టి వారిని ప్రేమించండి. వారికి నీ బాధ బాధ్యత అర్థమయ్యేట్టు చెప్పండి. వారు నిన్ను అర్థం చేసుకుంటే వారు నీ కొరకు నిలిచి ఆ పని చేస్తారు. పనివారున్నా వారు కూడా సహకరిస్తారు, పట్టించుకుంటారు, అన్ని విషయాలు చూసుకుంటారు. పురుషులంగా మనకు కుదరదు కదూ. బయటికి వెళ్ళాలి, బాధ్యతల నిర్వహణ ఉంటుంది. ఇది ఎన్నడూ మనం మర్చిపోకూడని సంగతి. తిరిగి మరో విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. అదేమిటంటే, కొంతమంది భర్తలు ఎంత చేసినా తప్పులు పట్టుకునే లక్షణం కలిగిన వారుగా ఉంటారు. అప్పుడు ఉదయం లేచి రాత్రి పండుకునేటువంటి ఈ ఆడకూతుర్లు కష్టపడి పనిచేసి అలసిపోయి చిరాకు పడే, కృంగిపోయే ఆ పరిస్థితుల మధ్య వారుంటే వారిని గురించి ఒక్కసారి ఆలోచించు. వారి మీద జాలి కలగదా? వారి ఎడల మమకారం పుట్టదా? వారిని కేవలం ఏదో పనిచేసే వ్యక్తులుగా మాత్రమే చూద్దామా? అన్యాయం కదండి ఇది. తప్పకుండా అన్యాయమే. దేవుడు అడగడా? జీవమను కృపావరంలో వారు నీతో పాటు పాలిభాగస్తులు కదా. వారి ఎడల మీ ప్రవర్తన ఎలా ఉంది? కొన్ని కుటుంబాలు తల్లిదండ్రుల్ని గనపరచాలి, సన్మానించాలి అనే దగ్గర అమ్మా నాన్న వృద్ధాప్యంలో ఉన్నారు. వారిని అర్థం చేసుకోవడం దగ్గర భార్యాభర్తల ఇద్దరి నడుమ చెలరేగిన గొడవలు ఇన్ని అన్నీ కాదు, ఎన్నో గొడవలు. ఒక మాట, వృద్ధాప్యంలో వారికి ఆలోచనలు అస్థిరంగా ఉంటాయి. ఒకరోజు మంచిగా మాట్లాడతారు, మరో రోజు వారి మానసిక పరిస్థితి బాగోక చిరాకు పడతారు. నిన్న ఒక రకంగా ఇవాళ ఇంకో రకంగా ఉన్నారు, ఏమిటబ్బా అనిపిస్తుంటుంది. ఇంకొక అనుమానం కూడా పొడచూపుతుంది. మొన్న చనిపోద్దనుకున్నాము బతికింది, మొన్న చనిపోద్దనుకున్నాం బ్రతికాడైనా అప్పటి నుంచి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు, ఆయనేనంటావా వేరే దురాత్మ ఏమన్నానా అనే ఆలోచన కూడా ఏర్పడిపోద్ది చాలామందికి. కాదు, ఇలాంటి అపోహను ఎప్పుడు పెట్టుకోకండి. నేను మీతో కొన్ని మాటలు చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. వాళ్ళు నీ భార్య గురించి
ఏవో చెప్తారు ఇంటికి రాగానే. చెప్పగానే నువ్వు నమ్ముతావు. నమ్మి వాళ్ళ ముందు ఆమెను అవమానపరచడం, కొట్టడం కూడా చేస్తావు. ఇది ధర్మమేనా? ఒకసారి ఆలోచించి, ధర్మమేనా? వాళ్ళ మాటలు విని నీవు ఆమెను కొట్టావు, తిరస్కారం చేశావు, అవమానం చేశావు. కేవలం వాళ్ళని సాటిస్ఫై చేయాలనే ఒకే ఒక ఉద్దేశం చొప్పున. అంటే ఆమెను కొడితేనే సాటిస్ఫై అవుతారా? ప్రక్కన కూర్చుని ఏం జరిగిందమ్మా అని అడుగు. చెప్పని ఆమెని. ఆమె మనసులో ఉన్న భారమంతా చెప్పేసుకొని ఆమె చెప్తున్న మాటల్లోనే నీకు అర్థమవుతుంది, అయ్యయ్యో ఈమె అపార్థం చేసుకుందని. నిజంగా అంటారా? ఒక మాట అంటాను, అనేవారు మారు మనసు పొందిన వారైతే తిరిగి పశ్చాత్తాపడరండి? తన తప్పు తాము తెలుసుకోరా? తిరిగి వాళ్ళే సమాధానపడరా అంటే ఖచ్చితంగా సమాధానపడతారు. కోప్పడేవారికి ప్రేమ ఎక్కువ ఉంటుందండి. కోప్పడే ఆమె 4 గంటలు ఎక్కువ చేస్తుంది మళ్ళీ ఆమెకి సపరీలు, ఆయనకి. ఇది భర్తలుగా ఇప్పుడు మర్చిపోకండి. అంతేకాదు, వృద్ధాప్యంలో వారికి మానసికంగా సరైన పరిస్థితి ఉండదు. ఈ వృద్ధాప్యంలో అల్జీమర్స్ అని, పార్కిన్సన్ అని ఇలాంటి అనారోగ్యాలు బారిన పడతారు వాళ్ళు. అలా పడినప్పుడు వారికి జ్ఞాపక శక్తి ఉండదు, తగ్గిపోతుంటుంది. ఇవాళ వాళ్ళు నీతో చెప్పారు, రేపు మీరు వచ్చి అడగండి, అమ్మా నిన్న నీ కోడల మీద ఫిర్యాదు ఇలా చేసావు కదా నువ్వంటే, నేనెప్పుడు అన్నానా? ఆ పిల్ల బంగారం అయితే అప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా అంటాడు ఆయన. ఏమైపోతావు అప్పుడు నువ్వు? నిన్న కొట్టేసావు, ఇవాళ అడిగితే మేమెప్పుడు అన్నావు నాన్న అన్నారు వాళ్ళు. ఏమైపోతావు కాదు. పురుషుల్లో ఈ తొందరపాటుతనం మంచిది కాదని నా అభిప్రాయం. కొంచెం ఆగండి, కొంచెం నిదానించండి. కోపించుటకు నిదానించి అన్న మాట మర్చిపోయారా? మాట్లాడుట కూడా నిదానించాలి కదా. కొంచెం ఆగండి. వారి మానసిక స్థితిగతులు, వారి ఆరోగ్య పరిస్థితులు వారు మర్చిపోతుంటారు. వారు ఏం మాట్లాడతారో వారికి అర్థం కాని పరిస్థితులు. వీటన్నింటిలో వారు తమ ఆఖరి దినాలను కొనసాగించుకుంటున్నారు. ఏదో ఒక రోజు అకస్మాత్తుగా ఆ మంచం ఖాళీ అయిపోతుంది. ఏదో ఒక రోజు ఆ గదిలో అమ్మ ఉనికి, నాన్న ఉనికి లేకుండా వెళ్ళిపోతుంది. ఆ గది ఖాళీ అయిపోతుంది. మన గుండె కూడా ఖాళీ అవుద్ది. మనం మాట్లాడే పదాల్లో నుంచి ఒక పదం వెళ్ళిపోతుంది. మరి ఎన్నటికీ పిలవలేకుండా ఆ 2 పదాలు మనకు దూరం అయిపోతాయి. ఎవరిని పిలవలేం. అమ్మ అని ఎవరిని పిలుస్తాం? పిలిచిన ఎవరు అమ్మ అవుతారు? నాన్న అని ఎవరిని పిలుస్తాం? పిలిచిన నిజంగా నానే అవుతారా? అంత ప్రేమ చూపించవచ్చు కదా. అంతకంటే ఎక్కువగా ప్రేమించే తల్లులు ఉంటారు, నేను కాదనను, కానీ అవుతారా? కాదు కదా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, వారు ఉండేది కొద్ది కాలం. వారు ఉండేది చాలా కొద్ది కాలం. ఈ కొద్ది కాలంలో వారిని అర్థం చేసుకుని, వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారమ్మా, వాళ్ళ మానసిక పరిస్థితి అది, నేను అర్థం చేసుకోగలనులే. ఓ తమ్ముడు ఉన్నాడు, కూర్చుంటాడు, వాళ్ళమ్మ చెప్తా ఉంటుంది, ఇట్ట చేసింది నాన్న, అట్ట చేసింది నాన్న అని. అందమ్మా, అంత మాట అందా నిన్ను? అరే
నేను లేకపోయానే. సరే, నేను కనుక్కుంటాలే, ఖచ్చితంగా కనుక్కుంటా, నువ్వేం బాధపడబాకు, నేను ఉన్నాను కదమ్మా నీకు అంటాడు. అయిపోయింది. నా కొడుకున్నాడు. నాకు వంటగదిలోకి వెళ్ళాక, అమ్మ ఏమైంది వాడు అని అడుగుతాడు. ఏం చెప్పనండి, నీ కొడుకు వచ్చాడు, వాడేమో బట్టలన్నీ పాడు చేసుకుని వచ్చాడు. నేను వాడిని కసురుకున్నానండి. నేను కసురుకున్నది అత్తయ్య తన్న కసురుకున్నాను అనుకుందండి. నేను అన్నది తనని, కానీ ఆమె ఆ ప్రక్కనే ఆమె ఉంది కాబట్టి, ఆ పక్క గదే కాబట్టి ఆమె చూపు సరిగా కనపడకపోయినా చెవులు బాగా వినపడుతున్నాయి. నేననే మాటలు ఆమెను అనుకుందండి. అప్పటి నుంచి మాట్లాడలేదు ఆవిడ. ఎందుకు మాట్లాడలేదు అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది నాకంటే. అవును కదూ. సరేమ్మా, పెద్ద ఆమె, నీలాగా చూసుకునేది ఎవరుంటారు? నా తండ్రినైతే నేను చూడగలను, కానీ నా తల్లికి నేను అన్నీ చేయలేను కదమ్మా. నీవే కోడలువైనా కూతురువైనా అని చెప్పండి. అలా కాకుండా మీరు అనవసరంగానో అన్యోపదేశంగానో మీ కోపాన్ని ప్రదర్శిస్తే, మీకున్న కష్టాన్ని మీరు తీర్చుకుంటే అది దేవుని దృష్టిలో న్యాయం అవుతుందా? దాన్ని ప్రభు అంగీకరిస్తాడా? నిజంగా దాన్ని ఘనపరచడం అవుతుందా? సన్మానించటం అవుతుందా? అర్థం చేసుకోవటం అవుతుందా? ప్రేమించటం అవుతుందా? మీరే ఆలోచించేయండి ఒకసారి. దినాలు గడిచే కొద్దీ మనం దేవుని వాక్యంలో ఎదగాలి. దైవాత్మచేత సంపూర్ణంగా నడిపించబడిన వారం అయితే పరిస్థితులలో వెలవెల్లాడిపోకుండా సమతౌల్యత కలిగి మనం ముందు కొనసాగలుగుతాం. ఆయన చేసిన త్యాగం, సిలువలో ఆయన చిందించిన రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచిందే. మనం ఆయన యందు విశ్వాసం ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేశాడు. విశ్వాసం ఉంచటం మూలకంగా ఆయన మరణ పునరుద్ధానాల వల్ల మనం నీతివంతులుగా తీర్చబడ్డామే. అలాంటి మనం అదే నీతి కలిగినటువంటి భార్యాభర్తలుగా మీ ఇద్దరు వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. సంపూర్ణంగా లోబడి నమ్మకంగా ఆ బాధ్యతను మీరు నిర్వర్తించవలసి ఉండింది. అందుకు ప్రభు తన కృపను మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోమారు ఈ వాక్యాన్ని చెప్పుకోవడానికి కృపనిచ్చారు. కొద్ది మాటలు వారి హృదయాలకు, వారి అంతరంగాలకు తాకడానికిని, అవి వారికి మేలు చేయడానికి కృపనిమ్మని, సామాన్యమని పదాలలో మీ జీవాన్ని ఉంచి వారి హృదయాలను మీరు మెత్తన చేసి ఒకరినొకరు అర్థం చేసుకున్నవారై ఇద్దరూ కలిసి ఆ బాధ్యత నిర్వహణ వద్ద మీ నామమునకు మహిమ కలిగేట్టుగా వారు చేయడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరలా వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా
మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీలు తీసుకోండి. 2018 సంవత్సరం తెలుగు BBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. కురిసే మంచు